భాగస్వామైనటువంటి మన జనసేన బీజేపీ అందరికీ కూడా కోరికైన కృతజ్ఞతలు వెంకటేశ్వరుని మన ఎమ్మెల్యేలతో పాటు ప్రార్థిస్తున్నాం. సాధ్యాన్ని కూడా ఈరోజు చేసే విధంగా కూడా ముందుకు వెళ్తుంది. అలాగే బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం, బీసీ కులగణనం చేసే విధంగా ప్రభుత్వం కూడా ఈరోజు ముందుకు వెళ్తుంది. ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ పెడితే దాన్ని గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 24% తగ్గించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మరలా ఈ రోజు ప్రభుత్వం దాన్ని 34% పెంచే విధంగా కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ రోజు ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా గీత కార్మికులకు కానీ స్వర్ణకారులకు కానీ అన్ని కూడా ఇవ్వడంతో పాటుగా బీసీలకు సంబంధించి అమరావతిలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే రక్షణ చట్టంతో పాటుగా జ్యోతిరావు పూలే గారి ఈరోజు స్మృతి వనాన్ని అమరావతిలో కూడా ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే పెన్షన్తో పాటుగా రిజర్వేషన్ సంబంధించి చట్టసభల్లో 33% రిజర్వేషన్లు, లోకల్ బాడీస్లో 34% రిజర్వేషన్లు కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ రోజు మనందరం కూడా ప్రభుత్వం చేసేటటువంటి ఇటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏర్పడినటువంటి నీటి సంఘాలు కానీ, ప్రాథమిక వ్యవసాయ సంఘాలు కానీ, ఇతర నామినేటెడ్ పోస్టులు దేవాలయాలు కానీ అన్ని కమిటీల్లోనూ కూడా బీసీలకు సమ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు బీసీలకి అన్ని విధాలుగా కూడా తణుకు నియోజకవర్గంలో కూడా న్యాయం చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో బీసీలకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు ద్వారకా తిరుమల బోర్డు మెంబర్గా మన ఆంటీ సత్యనారాయణ గారికి అవకాశం ఇచ్చాం. బీసీలకు సంబంధించి మన నాయకులు పెద్దలు డాక్టర్ సుధాకర్ గారికి ఆయన కూడా తగిన గౌరవం ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం పార్టీ నిర్ణయం తీసుకోవడమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే సొసైటీ అధ్యక్షులుగా ప్రతి మండలంలోనూ కూడా గతంలో లేని విధంగా ఒక్కొక్క సొసైటీకి ఒక్కొక్క బీసీని ప్రెసిడెంట్గా సొసైటీ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. అలాగే నీటి సంఘాలకి చైర్మన్గా బీసీలకు చెందినటువంటి వ్యక్తులు నియమించడం జరిగింది. ఆ విధంగా ఎక్కడికక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం పాటుగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా బీసీల పార్టీగా నిలుస్తుంది. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలని నినాదం మనందరం కూడా చూస్తున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పరిచి బడుగు బలహీన వర్గాల యువకులకు, విద్యావంతులకు అనేక రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన అనేక అవకాశాలు ఈరోజు ఉన్నాక మన వక్తలు చెప్పినట్లు ఎర్రనాయుడు గారు కానీ, యనమల రామకృష్ణుడు గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది బీసీలకు చెందినటువంటి యువకులకు 1982లో పార్టీ స్థాపించి 83లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశాలు కల్పించి అనేక మందికి రాతందారీగా ఇళ్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీల పదవుల్ని ఆ రోజు దిగువ మధ్య తరగతి కుటుంబాలు అయినటువంటి బీసీ యువకులకి ఇచ్చినటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. తర్వాత కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బంధాన్ని కొనసాగిస్తూ మన బీసీలకు చెందినటువంటి అనేక మందికి రాజకీయ అవకాశాలు కల్పించింది. తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎప్పుడు కూడా మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు బీసీలకు చెందినటువంటి వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. గతంలో అచ్చెన్నాయుడు గారు కానీ, ఈ రోజు పల్లా శ్రీనివాసరావు గారికి కానీ, ఇతర పార్టీల్లో ఇది సాధ్యమవుతుందా అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా బీసీలకి పెద్ద పేద వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనలో
బీసీల హక్కులను కాల రాసే విధంగా వారికి రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను బీసీ సప్లై నిధుల్ని పక్కతో పట్టించి 56 కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ఒక ప్రకటన చేసి ఆ కార్పొరేషన్లకు కుర్చీలు లేక విధులు లేక జీతాలు లేక నిర్వహణ చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు వారిని కేవలం పదవులకే పరిమితం చేసి ఆయా వర్గాలకు ఎటువంటి న్యాయం చేయనటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ రోజు ప్రభుత్వంలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేయటం, హత్యలు చేయటం ఇదే విధంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు బీసీల మీద హత్యలు, దాడులు ఏ విధంగా జరిగినాయి అనేది మనందరం కూడా ఆలోచన చేయాలి. ఆ రోజు 10వ తరగతి విద్యార్థి రేపల్లలో అమర్నాథ్ గౌడ్ వారి అక్క మీద ఈరోజు కామెంట్లు చేస్తున్నారని అడిగినటువంటి పాపానికి ఆ కుర్రవాన్ని ఏ విధంగా హత్య చేశారో మనందరం కూడా చూసాం. అదేవిధంగా కడపలో నమ్మం తాతయ్య అనేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇల్లు స్థలాల గురించి ప్రశ్నిస్తే కళ్ళల్లో కాలం కొట్టే అధికారుల ముందే నిప్పిపెట్టినటువంటి విషయం. ఆ విధంగా బీసీలకు చెందినటువంటి అనేక మందిని హత్యలు చేసి దాడులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కేవలం మంత్రులుగా చేసి ఆ రోజు వారిని అన్ని విధాలుగానే కూడా వారితో అవినీతిని చేయించి ఆ అవినీతిలో భాగస్వామ్యం చేసి వారి ద్వారా ఈరోజు మనందరం కూడా చూసాం. మద్యం కుంభకోణంలో ఏ విధంగా 34,000 కోట్ల రూపాయలు, 3,400 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం ఎంతమంది బాధితులుగా మిగిలారనేది జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఇద్దరు కూడా వారి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ బీసీలు కానీ ఇతర వర్గాలు కానీ ఏ విధంగా కేవలం పదవులకే పరిమితం చేసి నిర్ణయాలు కానీ నిర్ణయాధికారులు కానీ వారి వర్గాలకు మాత్రమే అవకాశం ఇచ్చినటువంటి విషయాన్ని, పార్టీలో పదవులు కానీ ఆ రోజు ప్రభుత్వంలో పదవులు కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా కొంతమంది వ్యక్తుల చేతుల ద్వారా కూడా జరిగినటువంటి విషయాన్ని ఈ రోజు ఆ విధంగా కాకుండా కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా, బీసీలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈరోజు అనేక మందికి ఈరోజు అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా బీసీల అభ్యున్నతి సంక్షేమం పట్ల అభివృద్ధి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేసి ఆ విధంగా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కానీ, పట్టణంలో వార్డు ప్రెసిడెంట్లు కానీ, ఇతర పదవుల్లో కానీ 50% వరకు కూడా బీసీలకు అవకాశం కల్పించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా మీకు గౌరవం కల్పించే విధంగా పార్టీ ద్వారా మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు బీసీ వర్గాలకి అందే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు బీసీ కాలనీలో ఉన్నటువంటి అభివృద్ధిని, బీసీ కాలనీలో దేవాలయాల అభివృద్ధి కానీ, రామాలయాల అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఈరోజు పెద్దపీట వేసి మన నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత కర్మలో అన్ని కూడా పూర్తి చేస్తున్నామని సందర్భంగా సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఎక్కడైతే గత ఎన్నికల్లో బీసీలు ఉన్న చోట బూతుల్లో 80%, 85% ఓట్లు వేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏకపక్షంగా బీసీ వర్గాలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. మన నియోజకవర్గంలో